Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం కీస్ అంటే ఏందో చూద్దాము. కీస్ అనేది మనం మామూలుగా డేటాబేస్లో యూజ్ చేస్తాము. ఓకే, కీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మామూలుగా ఒక టేబుల్లో రోస్ ఉంటాయి కదా, వాటిని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కీస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దాని డెఫినేషన్ వచ్చేసి ఏ కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రికార్డ్ ఆర్ రో ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్. ఓకే, టేబుల్లో మనము రికార్డ్స్ని మనము యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈ కీస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వై వీ నీడ్ కీస్ ఇన్ DBMS అంటే ఫర్ చెప్పాను ఇందాకే టు ఐడెంటిఫై ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్ యూనిక్యూలీ. ఓకే, టేబుల్లో ప్రతి రోని మనము యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కీస్ యూజ్ చేస్తాం. అండ్ టు మెయింటైన్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. ఓకే, టూ టేబుల్స్ మధ్య ఏదైనా మన రిలేషన్ని మెయింటైన్ చేయాలంటే కీస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కీ అనేది యూజ్ చేస్తుంటాం కదా మనం మెయిన్గా, అదే అనమాట. ఓకే, ఇందులో మనకి మెయిన్గా 8 టైప్స్ ఉంటాయి. సో అవి ఏవేవంటే ఫస్ట్ వచ్చేసి సూపర్ కీ అని, సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ కీ, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ, ఆల్టర్నేట్ కీ, ఫారిన్ కీ, కాంపోజిట్ కీ, కాంపౌండ్ కీ అండ్ సరోగేట్ కీ అని 8 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి సూపర్ కీ అంటే ఏందో చూద్దాము. సూపర్ కీ ఈజ్ నథింగ్ బట్ కీ అని అర్థం. అంటే కీ అన్న సూపర్ కీ అన్న రెండు ఒకటే. సో సేమ్ డెఫినేషన్ చెప్పుకోవచ్చు అనమాట మనము. సో ఏ సూపర్ కీ ఈజ్ నథింగ్ బట్ ఏ కీ, ఇట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్. ఓకే, ప్రతి రోని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈ సూపర్ కీ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ వైజ్ చెప్తాను చూడండి. మనం ఒక ఎంప్లాయ్ టేబుల్ని తీసుకుందాము. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్లో మామూలు మనకి ఎంప్లాయ్ నెంబర్ అని, ఎంప్లాయ్ ఐడి అని, ఎంప్లాయ్ నేమ్, రోల్, ఎంప్లాయ్ ఈమెయిల్ అని ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఎంప్లాయ్ నెంబర్ అనేది యూనిక్గా ఉంటాయి కదా, అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్ ఐడి కూడా యూనిక్గానే ఉంటాయి కదా. నేమ్ వచ్చేసి ఎంప్లాయ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. సో మనము మనం సపోజ్ వచ్చేసి ఇప్పుడు ఇద్దరు ఇక్కడ సాయి అని ఉన్నారు. మనం ఈ సాయి అని పిలిస్తే ఏ సాయి పలుకుతాడు అది మనం చెప్పలేము కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఐదర్ రోల్ బేస్ చేసుకొని కానీ లేదా ఈ ఐడి కానీ ఈ నెంబర్ బేస్ చేసుకొని కానీ చెప్పాలి. అంటే పలానా ఎంప్లాయ్ ఐడితో గల సాయి అనే ఎంప్లాయీ నేమ్ని నేను పిలుస్తానని చెప్పడానికి ఇలా మనము కీస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ టేబుల్లో మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, యాట్రిబ్యూట్స్ కానీ మన ఫీల్డ్స్ కానీ అంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇందులో ఏవేవి మనకి సూపర్ కీ కిందకి వస్తాయంటే ఈ నంబర్ అనేది, తర్వాత ఈ ఐడి అనేది, తర్వాత వచ్చేసి ఈ ఈమెయిల్ అనేది, ఈ 3 వచ్చేసి మనకి సూపర్ కీ కిందకి వస్తాయి. ఓకే, అండ్ మనము కాంబినేషన్ అని కూడా చెప్పాను కదా. సో అందుకే ఈ నంబర్ ప్లస్ ఈ ఐడి ఇలా కూడా మనము కాంబినేషన్ వైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది కూడా సూపర్ కీ కిందకే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకి యూనిక్గా ఉన్నాయి చూడండి, అంటే ఎక్కడ రిపీటెడ్ కాలేదు. ఓకే, కీ అనేది ఎప్పుడు యూనిక్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సూపర్ కీకి ఎగ్జాంపుల్స్ ఏమేమంటే ఈ నంబరు, ఈ ఐడి, ఈ ఈమెయిల్, తర్వాత కాంబినేషన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ నెంబర్ ప్లస్ ఈ ఐడి అని, తర్వాత ఈ ఐడి ప్లస్ ఈ ఈమెయిల్ అని, తర్వాత ఈ నెంబర్ ప్లస్ ఈ ఐడి ప్లస్ ఈమెయిల్ అని. ఓకే, ఇవన్నీ సూపర్ కీకి ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినిమల్ సబ్సెట్ ఆఫ్ ఏ సూపర్ కీ. అంటే ఈ సూపర్ కీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్ కీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఈ కీ ఉంది, ఈ కీ వచ్చేసి ఏంది సూపర్ కీ కదా. ఈ సూపర్ కీలో మనకి మినిమల్ సబ్సెట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, మినిమల్ సబ్సెట్ అంటే ఓన్లీ అది వచ్చేసి క్యాండిడేట్ కీ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఈ కీ తీసుకుంటే గిన 4th వన్ మనకి అది 2 ఆఫ్ కాంబినేషన్ ఉంది కదా. సో అది అనేది మనకి క్యాండిడేట్ కీ కిందకి రాదు. సో అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈ 1, 2, 3 ఉన్నాయి కదా, ఈ 3 వచ్చేసి మనకి క్యాండిడేట్ కీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, అది క్యాండిడేట్ కీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఏ ప్రైమరీ కీ ఈజ్ ఏ క్యాండిడేట్ కీ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్ అండ్ ప్రైమరీ కీ నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్ అండ్ ఆల్సో రిపీటెడ్ వాల్యూస్. ఓకే, ప్రైమరీ కీ అనేది ఎప్పుడు యూనిక్గా ఉండాలి, అది నల్ వాల్యూస్ని కానీ రిపీటెడ్ వాల్యూస్ని కానీ యాక్సెప్ట్ చేయదన్నమాట. అది అనేది క్యాండిడేట్ కీ అయి ఉండాలి. అంటే ఇప్పుడు క్యాండిడేట్ కీ అంటే ఏంది, ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ నెంబర్, ఈ ఐడి, ఈమెయిల్ అనేది కదా. ఓకే, ఇది ఈమెయిల్. ఓకే, సో ఈ 3లో వచ్చేసి
మనము ఏదో ఒకటి ప్రైమరీ కీగా మనము చూస్ చేసుకుంటాం అనమాట. అదే ఇక్కడ చెప్పిండేది ఇన్ బిలో అట్రిబ్యూట్స్ వీ కెన్ టేక్ వన్ యాజ్ ప్రైమరీ కీ అని. ఓకే, ఆల్టర్నేట్ కీ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ప్రైమరీ కీగా తీసుకుంటాం కదా, మిగిలిన 2 అనేది మిగిలిపోయింటాయి కదా. సో ఆ 2 అనేది ఆల్టర్నేట్ కీ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో మనం మెయిన్గా ఈ ప్రైమరీకి ఫారిన్ కీ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము డేటాబేస్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ కీ అంటే ఏంటో చూద్దాం. ఫారిన్ కీ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పాము కదా, మనం ఏదైనా 2 టేబుల్స్ మధ్య రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఫారిన్ కీ అనేది మెయిన్గా యూజ్ చేస్తాము. ఓకే, ఫారిన్ కీ మస్ట్ బి ప్రైమరీ కీ ఇన్ ద సేమ్ టేబుల్ ఆర్ ఇన్ అనదర్ టేబుల్. ఓకే, అంటే ఫారిన్ కీ అనేది ఇదే సేమ్ టేబుల్లో ప్రైమరీ కీ అయినా ఉండాలి, లేదంటే ఈ టేబుల్ అయినా ప్రైమరీ కీ ఉండాలి. ఓకే, అండ్ ఫారిన్ కీ వాల్యూ మస్ట్ మ్యాచ్ విత్ ఎనీ ఆఫ్ ఇట్స్ ప్రైమరీ కీ వాల్యూ ఆర్ ఇట్ మే బి నల్. ఓకే, ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఇందులోనూ రోల్ ఉంది, ఇందులోనూ రోల్ ఉంది కదా. ఇందులో ఇది ప్రైమరీ కీ అయితే ఈ టేబుల్ ఇది ఫారిన్ కీ అవుతుంది. ఓకే, ఇందులో ప్రైమరీ కీ అయితే ఇందులో ఫారిన్ కీ అవుతుంది, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ కీ అంటే ఏంటంటే ఇందాక మనము ఇక్కడ క్యాండిడేట్ కీ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఓన్లీ మనము మినిమల్ సబ్సెట్ అన్నాం కదా. ఇక్కడ మినిమల్ కాకుండా 2 అంటే కాంబినేషన్ ఉన్నాయనుకోండి, 2 కానీ 3 కానీ, అవన్నీ మనకి కాంపోజిట్ కీ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో అదే చెప్పాము ఇక్కడ ద కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఆఫ్ ఏ టేబుల్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ కీ అంటే ఏంటంటే ఇఫ్ కాంపోజిట్ కీ కంటైన్స్ ఎనీ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ యాజ్ ఎ ఫారిన్ కీ అట్రిబ్యూట్ దెన్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ కీ. అంటే కాంపోజిట్ కీ అంటే ఏంటి, మనం మామూలుగా కాంబినేషన్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ ఇప్పుడు కాంబినేషన్ ప్లస్ ఏముండాలి, ఫారిన్ కీ అనేది ఉండాలి కాంపౌండ్ కీలో. ఓకే, ఇక్కడ నేను చెప్తానంటే ఈ నంబర్ ప్లస్ రోల్ అనేది ఏంది, ఫారిన్ కీ కదా ఇక్కడ. ఓకే, ఇది ఫారిన్ కీ కదా ఇక్కడ. ఓకే, సో ఇది అనేది రోల్ అనేది ఫారిన్ కీ ప్లస్ ఇది అనేది మామూలు ఈ నంబర్ అనేది ఏంది ప్రైమరీ కీ. అంటే ఇక్కడ ఏంది మినిమం కాంబినేషన్ ఎందుకు అంటే ఇక్కడ కాంపోజిట్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ప్లస్ ఇక్కడ ఫారిన్ కీ అనేది కూడా సాటిస్ఫికేషన్ అవుతుంది కదా. సో దీన్ని కాంపౌండ్ కీ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ సరోగేట్ కీ అంటే ఏంటంటే ఇఫ్ దెర్ ఈజ్ నో ఎనీ అట్రిబ్యూట్ ఇన్ ఎ రిలేషన్ for unique identification then we can create a new attribute which is used for unique identification. అంటే మనం ఏదైనా ఒక టేబుల్లో అసలు ఎటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ లేకుండా కొన్ని ఏమైనా ఉంటాయి కదా లైక్ అట్రిబ్యూట్స్ అనేవి, అలాంటి మనమే ఒకటి ఎక్స్టర్నల్గా ఎక్స్ప్లిసిట్గా మనం ఒకటి క్రియేట్ చేస్తామన్నమాట యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం. అటువంటి దాన్ని మనం సరోగేట్ కీ అని అంటాం అనమాట. ఓకే, ఇది మనం టోటల్గా కీస్ కాన్సెప్ట్ డేటాబేస్లో. ఓకే, టోటల్గా ఎన్ని ఉంటాయి మనకి 8 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సూపర్ కీ అని, తర్వాత క్యాండిడేట్ కీ అని, తర్వాత ప్రైమరీ కీ అని, తర్వాత ఆల్టర్నేట్ కీ అని, తర్వాత ఫారిన్ కీ అని, తర్వాత కాంపోజిట్ కీ అండ్ కాంపోనెంట్ కీ అండ్ సరోగేట్ కీ. వీటిలో మెయిన్గా వచ్చేసి మనము ప్రైమరీ కీ మరియు ఫారిన్ కీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.